చిన్నగా ఉన్నప్పుడు చెట్టుని ట్రైనింగ్ చేయాలి. మొక్క పెట్టిన 6 నెలల కాంచి ట్రైనింగ్ చేసుకుంటూ రావాలి. చెట్టుని స్టెప్ కట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఫస్ట్ లో ఎక్కువ బ్రాంచ్లు ఉండవు కదా, వాటిలో మనమే డెవలప్ చేసుకోవాలి. మనమే దాన్ని ట్రైనింగ్ చేసుకుంటూ రావాలి. 3 years దాకా ట్రైనింగ్ ఇవ్వాలి చిన్న చెట్లకి. చెట్టుకి సగం పెట్టుబడి ప్రూనింగ్. ఎందుకంటే మీరు సగం పెట్టే మందులన్నీ చెట్టు కాసే కొమ్మ తీసుకుంటుంది, కాయన కొమ్మ తీసుకుంటుంది. అట్లా తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమైంది? మీకు ఉపయోగం ఏముంటుంది? మీరు పెట్టిన డబ్బులు సగం వేస్ట్ పోయినట్టే కదా. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో జనరల్ తోటలలో ప్రూనింగ్ అవసరం ఏముంది, దాని ప్రూనింగ్ ప్రాముఖ్యత ఏముంటుంది, తర్వాత జనరల్ ఇప్పుడు ప్రజెంట్ మామిడి తోటల్లో ప్రూనింగ్ ఎట్లా నడుస్తుంటది, దీని ప్రూనింగ్ అవసరం ఏ మేరకు ఉంటుంది, అసలు ప్రూనింగ్ వల్ల ఆ తోటలకు బెనిఫిట్ ఏంది, ఇట్లాంటి విషయాలు అన్నిటికీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రూనింగ్ లో దాదాపు 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పర్సన్ మనతో ఉన్నారు. సో వీళ్ళకు దాదాపు 10 సంవత్సరాల నుంచి అయితే అన్ని రకాల తోటల్లో ప్రూనింగ్ చేసినటువంటి అనుభవం అయితే ఉన్నది. సో ప్రజెంట్ ఇక్కడ మల్లారం అనే గ్రామంలో, కట్టంగూరు మండలం, నల్గొండ జిల్లాలో ఇక్కడ ఒక మామిడి తోటలో ప్రూనింగ్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో దాదాపు 20 సంవత్సరాల పైచిలకు, అలాగే 10 సంవత్సరాల రూపునటువంటి చెట్లకు అయితే ప్రూనింగ్ చేస్తున్నారు. సో వారితో మాట్లాడదాం. సో ప్రూనింగ్ మామిడి తోటలు ఎంతవరకు అవసరం ఉంటుంది, ఒక్కో చెట్టుకు ప్రూనింగ్ ఎంత టైం తీసుకుంటారు, ప్రూనింగ్ అవసరం ఏముంటుంది, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రూనింగ్ చేసినటువంటి వెంకరెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే వెంకరెడ్డి. సో మీకు ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల అనుభవం ఉందా ప్రూనింగ్ లో? 10 సంవత్సరాల అనుభవం ఉందన్న ప్రూనింగ్ లో. మనం ఫస్ట్ మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట. ప్రూనింగ్ చేయడానికి ఏ విధంగా కొమ్మలు కట్ చేయాలని ఒక 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు నర్సరీలో. కడప దగ్గర కొడూరు అక్కడ ట్రైనింగ్ తీసుకుని, అక్కడ అయిపోయిన తర్వాత మనం బాగా వర్క్ చేస్తామంటేనే ఇలా బయటికి వెళ్ళి తోటలు మాట్లాడి చేసుకోండి. అట్లా నర్సరీ ద్వారా కాంటాక్ట్ అవుతారు కదా మొక్కలు తీసుకునే వాళ్ళు కాల్ చేస్తారు నర్సరీకి, మా కాడ ఎవరన్నా ప్రూనింగ్ చేసే వాళ్ళు ఉన్నారా అని. అప్పుడు మమ్మల్ని పంపిస్తారనమాట. మేము వచ్చి చూసి చెట్టుకి ఏ విధమైన ప్రూనింగ్ అవసరం, ఎలా కట్ చేయాలి, ఎట్లా అని చూసి చేస్తాం అనమాట. సో ఎక్కువ ఏ తోటలు చేస్తుంటారు మీరు సాధారణంగా? ఎక్కువ మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, ఆల్ టైప్ వుడ్ వెరైటీస్ మొత్తం చేస్తామన్న వరకు. వుడ్ వెరైటీస్ కూడా చేస్తారా? వుడ్ వెరైటీస్ కానీ చేస్తామన్న. ఇప్పుడు టేగి చెట్లు ఉన్నాయి, ఎర్రచందనం, శ్రీగంధం, అట్లా మల్బర్ వేప వేసుకుంటారు కానీ వుడ్కి సంబంధించి అవి కానీ చేస్తాం. సో బేసిక్ గా మీరు ఎక్కడి నుంచి వస్తారు? మాది పల్నాడు జిల్లా వినుకొండ మండలం నీలంగర గ్రామం. అక్కడి నుంచి ఎక్కడికైనా సరే, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడున్నా వెళ్తాం. ఏ మూలకున్నా వెళ్తాం, ఎవరు కాల్ చేసినా వెళ్తాం. సో ప్రజెంట్ ఇక్కడ ఈ తోట ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఇది, ఎన్ని రోజులు అవుతుంది చేయబట్టి? ఇది 10 ఎకరాలు. మేము 10 మంది ఉంటాం బ్యాచ్. ఒక 4 రోజుల నుంచి చేస్తూనే ఉన్న వరకు ఇలా ఎండింగ్ వచ్చింది. సో అయితే జనరల్ ఒక్కో చెట్టుకు జనరల్ గా ఎట్లాంటి అంటే చిన్న ఎట్లాంటి ప్రూనింగ్ టైప్స్ ఉంటాయి, పెద్దగా ఎట్లాంటి ప్రూనింగ్ టైప్స్ ఉంటాయి, అసలు ప్రూనింగ్ చెట్లకు ఏం అవసరం ఉంటుంది? చెట్లకి ప్రూనింగ్ ఏం అవసరం ఉంటుంది అన్న, చిన్నగా ఉన్నప్పుడు చెట్టుని ట్రైనింగ్ చేయాలి. మొక్క పెట్టిన 6 నెలల కాంచి ట్రైనింగ్ చేసుకుంటూ రావాలి. చెట్టుని స్టెప్ కట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఫస్ట్ లో ఎక్కువ బ్రాంచ్లు ఉండవు కదా, వాటిలో మనమే డెవలప్ చేసుకోవాలి. చెట్టు పెరగాలి, పెద్ద కావాలంటే అది కాదు కదా, మనమే దాన్ని ట్రైనింగ్ చేసుకుంటూ రావాలి. 3 years దాకా ట్రైనింగ్ ఇవ్వాలి చిన్న చెట్లకి. అక్కడి నుంచి చెట్టులో కటింగ్ మారిద్ది అనమాట. కాపు దశకు వస్తాయి. కాపు దశకు వచ్చిన తర్వాత కటింగ్ మారి, మధ్యలో జిబ్బు కొమ్మలు ఉంటాయి. బాగా అల్లకి కొమ్మకు లోపల అలా జిబ్బుగా అల్లకపోయి ఉంటాయి, చూస్తారు కదా. అవి పైన సన్లైట్ పట్టడం కోసం కింద కొమ్మలు ఏలకపడదు, బాగా మొత్తం భూమి మీద నిలబడుతుంటాయి. భూమి నిలబడదు. అవన్నీ లెవెల్ గా ఒక రౌండ్ షేప్ వచ్చే విధంగా రౌండ్ షేప్ చేస్తాం అనమాట చెట్టుకి. ఒక బుట్ట ఆకారంలో వచ్చే విధంగా చేస్తాం చెట్టుని. లోపల జిబ్బు కొమ్మలు కట్ చేయటం, అల్లకపోయి ఉంటాయి. జాయింట్ కొమ్మలు ఉంటాయి, బాగా కొమ్మకి రాబిడి కొమ్మలు ఉంటాయి. ఆ రాబిడి కొమ్మలు కట్ చేయటము, పైన సన్లైట్ పడే విధంగా తీయటం. కొమ్మకి ఎట్లా ఎండ లోపలికి ఇడ్డించబడాలి. ఇప్పుడు ఉత్తరం నుంచి దక్షిణంకి లేదు కదా అనమాట, అట్లా ఇటు పక్క నుంచి ఎండ వస్తుంది, ఇటు పక్క ఎండ అవుతుంది. అలా చూసి కట్ చేస్తూ ఉంటాం అనమాట కొమ్మలు. అది ఎందుకు కట్ చేయాల్సిన అవసరం ఉంది? అట్లా ఉత్తగా పెరిగితే దిగుబడి రాదా? అంటే దిగుబడి ఉత్తగా పెరిగితే రాదని కదన్నా. ఒకప్పుడు ఉత్తగా అసలు ఏం పని చేయకపోయినా, నీళ్లు వేయకపోయినా కానీ కాయలు కాసేటి. ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా, మనకి రోగాలు ఎక్కువైనాయి. ఇప్పుడు మీరు అలా చేయించుకోలేదు అనుకో, మీరంతే సరే మనకి ఏం అవసరం లేదని అట్లా వదిలేసారు అనుకో, చెట్టు గుబురైపోయింది, ఏదన్నా డిసీజ్ వచ్చింది చెట్లు, మీరు మందులు స్ప్రే చేయాలి. ఏ విధంగా స్ప్రే చేస్తారు? చెట్టుకి మామూలుగా మందులు తీసుకొస్తారు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టి మందులు కొనుక్కొస్తారన్నా, ఇట్లా చూపిస్తే మామూలు గుబురుగా ఉంది అనుకో చెట్టు, వర్షం పడ్డట్టు పడి ఇంకా వర్షానికి నీళ్ళు పడితే అట్లా జారిపోతుంది. అదే నీ ప్రూనింగ్ చేయడం వల్ల లాభం ఏముంది అంటే, మెడిసిన్ బాగా చెట్టు నిండా పడిద్ది అనమాట. లోపల ఈ చిక్కు కొమ్మలు, జిబ్బు కొమ్మలు సన్లైట్ కోసం, ఎలుతురి కోసం, గాలి వెళ్ళటానికి దొరకడానికి బాగా మన లోపల జిబ్బు అంతా తీసేస్తాం అనమాట. కాపు కోసే కొమ్మలు డ్యామేజ్ చేయకుండా లోపల వేస్టేజ్ అవి ఉన్నా కాయలు కాయవు, అడ్డమే అనమాట. బలాన్ని పీల్చుకోవడం. ఇప్పుడు ముందుకు అదే కొమ్మ లేదని అక్కడ జాయింట్ గా ఉన్న కొమ్మ ఇంకొద్దిగా ముందున్న కొమ్మలకి బలం వెళ్ళిద్ది. ఆ కొమ్మలు తీసి వెళ్తురు అయితే అనమాట, లోపల ఫ్రీగా ఉండి చెట్టుకి ఫ్రీగా ఉండి మీరు మందు స్ప్రే చేసుకోవడానికైనా, మీరు కింద
వాళ్ళకి రౌండ్ షేప్ చేస్తాం కదా కింద వరకు. అప్పుడు మీరు ఏదైనా కింద టాటర్ దున్నించుకోవడానికైనా మందులు వేసుకోవడానికి వేసిన మందులన్నీ చెట్లు పడతాయి అనమాట. అదే మీరు కటింగ్ చేయించుకోలేదు అనుకో, నువ్వు ₹1,00,000 పెట్టుబడి పెట్టినా కాయలు రావు. రోగం వచ్చినప్పుడు మీకు బయటకు వెళ్ళదు కదా, చెట్లోంచి డిసీజ్ ఇంకా ఆ చెట్లలోనే కొమ్మలు చెట్టు అంతా ఒక చెట్టుకు వచ్చింది అనుకో చేను మొత్తానికి వచ్చినట్టేగా. సో ప్రూనింగ్ ఎప్పుడు చేస్తారు మామిడి తోటలో, ఏ నెలలో చేస్తారు? జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు ప్రూనింగ్ చేయాలన్న మామిడి చెట్లకి. ఈ 3 నెలలనే చేయించుకోవాలి, ఇంకెప్పుడు చేయించుకోవద్దు. ఎందుకంటే ఈ 3 నెలలు ఏంటంటే రెస్ట్ పీరియడ్ అనమాట. కొమ్మ బలం తెచ్చుకోవడానికి బలం తీసుకోవడానికి మంచి రెస్ట్ పీరియడ్. ముందు వరకు కూడా కాస్తాయి కదా మీకు ఏంటంటే ఆగస్టు, డిసెంబర్, నవంబర్ నుంచి పూతకు వచ్చి మీకు జూలై, మే నెల దాకా, కొన్ని చోట్ల అయితే జూలై, జూన్ దాకా ఉంటాయి కాయలు. అట్లా కాయలు అయిపోయిన తర్వాత ఒక వారం గ్యాప్ ఇవ్వాలి. మన కాపు అయిపోయిన తర్వాత వారం గ్యాప్ ఇచ్చి, అప్పుడు కాపు మీద ఉంటాయి కదా, ఇన్ని రోజులు సారాన్ని పంపించి చెట్టు వీక్ అవుతుంది అనమాట. వీక్ అయినప్పుడు ఏం చేయాలంటే దానికి బలం పెంచాలంటే ఊరకు మందులు వేస్తే పెరగదు. ఏదన్నా ఒక ఊరకు పెరుగుతూనే ఉంటుంది, దానికి ఉపయోగం ఏముండదు. రోజు పెట్టుబడి పెడతానే ఉంటుంది, లక్షలు చేస్తారు, డబ్బులు పెట్టుబడి పెడతారు, లాస్ అయిపోయినాయి అంటారు. అట్లా కాకుండా ఒక వారం ఆపించి ప్రూనింగ్ చేయించుకోవాలి. చెట్టుకి సగం పెట్టుబడి ప్రూనింగ్. ఎందుకంటే మీరు సగం పెట్టే మందులన్నీ చెట్టు కాసే కొమ్మ తీసుకుంటుంది, కాయన కొమ్మ తీసుకుంటుంది. అట్లా తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమైంది? మీకు ఉపయోగం ఏముంటుంది? మీరు పెట్టిన డబ్బులు సగం వేస్ట్ పోయినట్టే కదా. ఒక సగమే, ఒక 40%, 50% చెట్టుకి పెట్టినట్టు. అదే ప్రూనింగ్ చేయించారనుకోండి, వేస్ట్ కొమ్మలన్నీ వెళ్ళిపోతుంది, చెట్టు ఫ్రీ అయిపోద్ది, తల భారం దిగినట్టు ఉంటుంది. ఎత్తుకున్న మూట కొద్దిగా 50 కిలో మూట ఎత్తుకుని కింద దింపితే ఎలా ఉండదో అలా ఉండిద్ది. సో అవసరం ఉన్న కొమ్మల నుంచి అవసరమైన కొమ్మలను మీరు కట్ చేస్తారు ప్రూనింగ్ లో. అవును, అవసరం ఉన్న కొమ్మలే మనకి కాయ ఏ విధంగా కాయలు కాస్తాయి అనుకున్నాయి ఉంచుతాం, మిగతా కాయలు కాయవు. ఈ కొమ్మ ఉండటం వల్ల వేస్ట్ అనేది తీసేస్తాం. ఇక్కడ 4 వేసారు కదా, ఎంత ఏజ్ ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి ఇక్కడ 7 to 8 years ఉన్నాయి, 10 years ఉన్నాయి, 25 years ఉన్నాయి. అట్లా ఏజ్ ని బట్టి అట్లా వర్క్ ని బట్టి వెళ్దాం. మేము 10 మంది ఉన్న బ్యాచ్, మన వర్క్ ని బట్టి వస్తుంటారు అనమాట. మొత్తం 10 ఎకరాలు అంటే 600-700 చెట్లు ఉన్నాయి. అట్లా చెట్లు ఎంత తీసుకుంటారు ఒక చెట్టు అంటే వయసుని బట్టి అన్న, చెట్టు వయసుని బట్టి. ఇప్పుడు 10 సంవత్సరాల చెట్టు అనుకోండి, సంవత్సరానికి ₹10 లెక్క, ₹100 అవుతుంది చెట్టుకి. అట్లా తీసుకుంటాం అన్నమాట, వయసుని బట్టి, చెట్టు పని బట్టి. కొంతమంది అంటే రియల్ చేయించుకుని ఉంటారు, ఇది చెట్ల గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే అమౌంట్ తక్కువ అవుతుంది, కాబట్టి అమౌంట్ తక్కువ అవుతుంది. వీళ్ళు ఎప్పుడు చేయించుకోకుండా కొద్దిగా ఇటు చూసి అటు చూసి ఆలోచిస్తుంటారు కదా, పని చేయించుకోవాలా వద్దని. అటువంటి వల్ల కొద్దిగా అమౌంట్ ఎక్కువ. ఎందుకంటే దాంట్లో పుట్టిన కాంచి కటింగ్ చేయరు. అట్లా కొమ్మలు అల్లకపోయి జిబ్బయి కనీసం గాలిగా అందోలనమాట. చిన్న చెట్లే ఎండిపోతుంటాయి. ఏది ఒక 5-6 సంవత్సరాల చెట్లే లోపల కొమ్మలన్నీ ఎండిపోతుంటాయి గాలి తోలక. ఎంత గాలి తగిలితే అంత ఫ్రీగా పెరిగిద్ది అనమాట. గాలి ఎండ అంత బాగా తగిలితే అంత బాగా చెట్టు కాపుకి వస్తుంది. మామిడి చెట్లు కనీసం నీళ్ళుగా కట్టాల్సిన అవసరం లేదు, మన వర్షం నీళ్ళతోనే మామిడికాయలు కాస్తాయి. అంటే పెద్దగా అయితే సరిపోతుంది. చెట్టు ప్రూనింగ్ కి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది? సంవత్సరాల గ్యాప్ తీసుకుంటే బాగుంటుంది. సంవత్సరం చెప్పాలి. ప్రూనింగ్ అనేది సంవత్సరాలు ఉంచుకోకూడదు అనేది. 1 year కి కొమ్మలు పెరుగుతూనే ఉంటాయి. కరెక్ట్ గా మనం మే నెల, జూన్ నెలలో చేయించానుకోండి, నెక్స్ట్ ఇయర్ జూన్ నెలకు చేయించుకోవాలి. అప్పటికే చెట్టు మీకు అంతకు 2 ఇంతలు డెవలప్ అయితేనే ఉంటుంది. మీకు లోపల బలం తీసుకునే కొమ్మలు లేకపోతే, ఈ బలం తీసుకుని మనం కట్ చేసిన కొమ్మలకి అంత పంపించే బలం అంతా చుట్టూ ఉన్న కొమ్మలకి వెళ్ళిద్ది. అంతకు 2 ఇంతలు డెవలప్ అయ్యి చెట్టు ఇంకా అల్లకపోద్ది అనమాట. మీకు హెవీగా పెరిగి కాపు కాసింది కొమ్మలు అల్లకపోతాయి. ఇప్పుడు పైనుంచి కొమ్మలు కాయ పోసింది కింద దిగుతాయి కదా, అట్లా ఇంకా చిక్ అయిపోద్ది మీకు. కాబట్టి సంవత్సరం చేయించుకోవాలి. ఖచ్చితంగా సంవత్సరం చేయించుకుంటే చెట్లు లైఫ్ ఎక్కువ ఉంటుంది, చెట్లు హైట్ ఎదగవు. ఇప్పుడు మీకు చేయించుకోకపోతే దిగుబడి పైన ఎఫెక్ట్ చూపిస్తుందా? దిగుబడి పైన ఎఫెక్ట్ ఏనన్నా, మీరు 100% ప్రూనింగ్ చేపిస్తే దిగుబడి పైన ఎఫెక్ట్. ఏదన్నా డిసీజ్ దిగుబడి చేయించుకున్నాక ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు, అట్లా డిసీజులు కూడా వస్తాయని. ప్రూనింగ్ చేయించుకోకపోతే డిసీజులు వస్తాయి. దిగుబడి మీనంటే మామూలుగా కొంతమందికి చేయించుకోకపోయినా కాయలు కాస్తాయి, రోగాలు వస్తాయి. కాయలకే రోగాలు వస్తాయి. ఇప్పుడు మంగు వచ్చి కాయలన్నీ ఆగమైపోయి బయట బారబోస్తున్నారు ఇస్తున్నారా, అట్లా ప్రూనింగ్ చేయించుకుంటే ఆ చెట్లకు రావు. ప్రూనింగ్ చేయించుకుంటే చెట్టు 15 అడుగులు 18 అడుగులు హైట్ లోనే ఉండిద్ది. మనం ఒకవేళ మంచి సైజు కాయలు వచ్చినప్పుడు కవర్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం ఫ్రూట్ కవర్స్ మంచిగా కట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది, క్వాలిటీ ఉంటది అనమాట కాయ. ఇప్పుడు టన్ను 30,000 పోయే కాడ మన కాయలు 60,000 70,000 వెళ్తాయి. ఇప్పుడు మన ప్రూనింగ్ చేయించుకోవడం వల్ల ఇప్పుడు డిమాండే కదా. ప్రూనింగ్ చేయించుకుంటే ఏంటంటే మీకు డిసీజ్ మేము నిలబడదు. మీరు ఏదంటే ఏదన్నా మనకి డిసీజ్ వచ్చిందని మనం మందు స్ప్రే చేస్తాం ప్రూనింగ్ చేయించుకున్న తర్వాత, అందరితోనే వెళ్ళిపోద్ది అనమాట. మీరు కొట్టే 10,000 మందితోనే వెళ్ళిపోద్ది. అట్లా కాదని మీరు ప్రూనింగ్ చేయించుకోవాలనుకో, మీరు 10 టిప్పులు మంది కొట్టిన వెళ్ళదు. ప్రూనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ చెట్లను ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా చేసుకోవచ్చు అంటే ప్రూనింగ్ చేసిన తర్వాత ఏంటంటే దున్నించుకొని అడుగు బలం మందులు వేసుకుంటారు కదా, బలం మందులు వేసుకుని వాటర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక చెట్లు కటింగ్ చేసినప్పుడే బ్లైటెక్స్ స్ప్రే చేసుకోవాలి మెయిన్. అది అయిపోయినప్పుడు ఇంకా మీరు అట్లా రెగ్యులర్గా చేసుకున్నా బ్రహ్మాండంగా ఉంటాయి చెట్లకి. ఎక్కువ ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం కానీ ఏం లేదు ప్రూనింగ్ చేయించుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ మామిడి తోటలో ఎన్ని రోజులు నడుస్తుంది ప్రూనింగ్? ఎన్ని రోజులు చేస్తారు, ఎన్ని రోజులు ఉంటుంది సీజన్? మే నెల లాస్ట్ నుంచి ఉంటుంది అన్న. మే నెల 20 నుంచి అక్టోబర్ దాకా ఉంటాయి ప్రూనింగ్ ఉంటుంది మామిడి చెట్లకి.
అయితే ఇప్పుడు ప్రూనింగ్ చేయకపోతే దిగుబడి పైన కొంత ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత చీడపీడలు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది అంట. దిగుబడి కరెక్ట్గా ఒక ప్రూనింగ్ చేయించకపోతే దిగుబడి మీద చీడపీడలు, చెట్లు ఎదుగుదల లేకపోవటం. మీరు ఏంటంటే మొక్క పెట్టి వదిలేస్తే ఇంకా ఆ ఉన్న 2 కొమ్మలే పెరుగుతాయి, చెట్టు షేప్ రాదు, మంచి షేప్ అసలు రాదు. రౌండ్ షేప్గా పుట్టాలా చెట్టు మనకు కాదు, మన ఫస్ట్ కాంచి కానీ రెగ్యులర్గా ట్రైనింగ్ ఇవ్వకపోతే. అట్లా ఇప్పుడు ప్రూనింగ్ ట్రైనింగ్ రెండు చేస్తారు. ప్రూనింగ్ ట్రైనింగ్ 2 చేస్తాం. చిన్నప్పుడు చెట్టుని పెట్టిన కాంచి ట్రైనింగ్ చేసుకుంటూ వస్తుంది, ట్రైనింగ్ చేసుకుంటూ వస్తాం. 3 years అయిన కాంచి ఇంకా ప్రూనింగ్ స్టార్ట్ చేస్తాం. ఇక ప్రూనింగ్ ఎట్లా ఏంటి, కాపుకి వచ్చే కొమ్మలు ఏవి, కాపుకి రాని కొమ్మలు ఏవి చూసుకుని కట్ చేస్తాం అనమాట. సో ఇది ఈ సర్వీస్ మీరు 2 తెలుగు రాష్ట్రాలకు 2 తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా వెళ్ళి చేయగలుగుతాం. అంటే మొక్క వయసుని బట్టి మీరు చార్జ్ చేస్తారు. ఆ మొక్క వయసుని బట్టి చార్జ్ చేస్తాం. ఇట్లా మినిమం ఎంత ఉంటుంది, మినిమం ఎంత ఉంటే మీరు అక్కడ పోయి చేయగలుగుతారు? అంటే 100 లేకపోతే ఎన్ని చెట్లు ఉంటే పోతారు? అన్ని ఏం లేదన్న 10 సుమారుగా. అంటే పోయినంత దూరం కూడా వర్కౌట్ కాలేదు, మీరు అక్కడ పల్నాడు నుంచి రావాలి కదా. అట్లా అంటే అన్నది మన అమౌంట్ 100, 150, 100 మినిమం 100, 50, 50 చెట్లు కానీ ఉన్న పోగలుగుతాం. 1, 2 అయినా కొద్దిగా చూసుకుంటారు కదా, 1, 2 అయినా మళ్ళీ ఇళ్ళల్లో పెంచుకుంటుంటారు, వాళ్ళకైనా చేస్తాం, వాళ్ళ కోసమైనా వెళ్తాం. ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అలా కాల్ చేస్తాం. మాతో కొద్దిగా కాంట్రాక్ట్ లో ఉన్నారనుకోండి, కాల్ చేసి మాట్లాడారనుకోండి, వాళ్ళ కాడికి వెళ్ళినప్పుడు అయినా వెళ్ళి చేస్తాం అనమాట. ఇట్లా ఇన్ని అనేది ఏం లేదు, ఎన్నున్నా చేస్తారు మీరు, ఎన్నున్నా చేస్తారు, ఎక్కడికి పోయినా చేస్తారు, ఎక్కడికైనా చేస్తాం. సో ఇంకా ఒక ముక్కలు చెప్పాలంటే ప్రూనింగ్ ఏమవసరం ఏంటి? ప్రూనింగ్ ఏం అవసరం ఉన్నా, చెట్టు ఎదుగుదల మీద మంచి ఎఫెక్ట్, మంచిగా దిగుబడి రావడానికైనా, చెట్టు ఎదగడానికైనా ప్రూనింగ్ అవసరం. చెట్టు హైట్ పోకుండా ఉండడానికి కానీ ప్రూనింగ్ అవసరమైనా. ఇవి మెయిన్ అందుబాటులో ఉండి తెంపుకోవడం కోసం కూడా, కాయలు కోయడం కోసం కూడా మంచి అందుబాటులో మనకి అందే విధంగా ఉంచుకోవడం వల్ల ప్రూనింగ్ మెయిన్. చెట్టుకి అదే మెయిన్. ఈ రోగాలు రాకుండా, ఎందుకంటే ఇప్పుడు రోగాలు ఎక్కువైనాయి కదా, ఆ రోగం అనేది చెట్టుకి రాకుండా మెయిన్ ఇంపార్టెంట్ కాపాడుకుంటారు. లైట్ ఎయిర్ రావడం కూడా, సన్ లైట్ చెట్టు మొదట్లో పడాలి మెయిన్. ప్రతి ఒక్క మామిడి చెట్టుకి మనం ప్రూనింగ్ చేసినా, ఏరే వాళ్ళు ప్రూనింగ్ చేసినా పై నుంచి సన్ లైట్ పడాలి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే కింద కొమ్మలు కాయలు కాసేది కింద కొమ్మలకి, ఒక 10 feet హైట్ లో ఉన్న కొమ్మలకి కాయలు కాస్తాయి, మంచి సైజ్ వస్తాయి. ఒక్కొక్క కాయ బంగినపల్లి కాయ 1/2 కిలో పిచ్చే ఉంటాయి, అంతకు మించి పైకి వెళ్తే సైజు రావు కాయలు. అన్ని 100 గ్రాములు 200 గ్రాములే వస్తాయి. ఏం చేస్తున్నారంటే సైజు కాయలు కోసే కాడ ముద్దులు టాటర్లు తిరగాలని పెద్ద ముద్దులు కొట్టేసుకుంటారు. అట్లా పెద్ద మండలు కట్ చేసుకోకూడదు. మనకి మెయిన్ చెట్టు ఎదగడం కోసం చెట్టు మనకు దగ్గర హైట్ లోనే ఉండాలి. ఇప్పుడు హైట్ వెళ్తే కాయలు చెట్లకి వాళ్ళు ఊరు లేరు కదా, మనకి ఏదన్నా 10-15 feet హైట్ లో ఉండడం కోసం ప్రూనింగ్ మెయిన్ దీనికే అన్న. రైట్, థ్యాంక్ యూ వెంకరెడ్డి. సో ఇది వెంకరెడ్డి దాదాపు 10 సంవత్సరాల ఉంది. సో ప్రజెంట్ అయితే ఒక మామిడి తోటలో ప్రూనింగ్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళు ప్రూనింగ్ ట్రైనింగ్ 2 చేస్తారు. సో ఎక్కడికి వెళ్ళినా, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా కూడా సర్వీస్ అయితే ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నట్టు కూడా వారి మాటలో తెలుస్తుంది. సో చెట్టు వయసుని బట్టి కూడా వీళ్ళు ఛార్జీలు కూడా చేస్తున్నట్టు చెప్తున్నారు. సో యావరేజ్గా ఎన్ని చెట్లున్నా కూడా, అంటే మినిమం ఇన్ని చెట్లునే లేదు, ఎంత పెద్ద తోటైనా ఎంత చిన్న తోటైనా కూడా వెళ్ళి అక్కడ వాళ్ళ సర్వీస్ ఇవ్వడానికి కూడా వాళ్ళైతే రెడీగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రూనింగ్ చేయడం వల్ల దిగుబడి రావడంతో పాటు మొక్కలకు చీడపీడలు రాకుండా నివారించేందుకు, మంచి దిగుబడి రావడం, మంచి కాయలు కూడా మంచి సైజులో రావడానికి కూడా ప్రూనింగ్ అవసరం ఉంటుందని కూడా వారి మాటలో తెలుస్తుంది. సో చిన్న చెట్లు కూడా ఉంటే వాటికి ట్రైనింగ్ కూడా చేస్తామని చెప్తున్నారు. సో ట్రైనింగ్ చేయడం వల్ల మంచి బ్రాంచెస్ వచ్చి పెద్దగా పెరగడంతో పాటు మంచి దిగుబడి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రూనింగ్ ట్రైనింగ్ 2 తోటలు కానీ ఇతర తోటలు ఏవి పెంచుకున్నా కూడా ట్రైనింగ్ కానీ ప్రూనింగ్ కానీ చేసుకుంటే పండ్ల తోటల్లో మంచి దిగుబడి చూడొచ్చు, మంచి డెవలప్మెంట్ కూడా, మంచి గ్రోత్ కూడా చూడొచ్చు అని చెప్పి కూడా వారు తెలుసు.